వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. తెలుగులో ఒక సామెత ఉంది, బుడంకాయల దొంగ అంటే ఇట్లా భుజాలు తడుముకున్నారంట. ఎవరో 10 మందిలో ఉన్నప్పుడు బుడంకాయల దొంగ అని అన్నాడు. అనగానే అక్కడ ఉన్న వాళ్ళు ఇట్లా నాకు తెలియదు అంటే భుజాలు తడుముకోవడం అంటే ఇదన్నమాట. ఇది నిన్న ఈ మన ప్రెస్ మీట్ చూసినాక ఆ సామెత గుర్తుకొచ్చింది నాకు. ఎందుకు అంటే నిన్న ప్రెస్ మీట్లో నేను చూస్తున్నా ప్రతి పేరెంట్ మాట్లాడిన మాట ఎవరైనా ఆ 3 crores అన్న పాయింట్ కాకుండా ఇంకేమైనా కొత్తది మాట్లాడతారా అని చూసినా కానీ అసలు కొత్త పాయింటే లేదు, కొత్త పాయింటే మాట్లాడలేదు. ఎంతసేపు 3 crores 3 crores 3 crores 3 crores అన్న అలిగేషన్ వేసింది ఎవరు అని అంటే మొన్న ఎవరో 1 వీక్లో మీడియాలో ఎవరో పొలిటికల్ అలిగేషన్ ఎవరో పెట్టిరబ్బా, అంతే. ఆ పొలిటికల్ అలిగేషన్కి ఇంత స్పందన అక్కర్లేదు. దట్ ఈస్ ఎ పొలిటికల్ అలిగేషన్. మీరు దేని గురించి ఉండాల్సింది, గట్టిగా మాట్లాడాల్సింది ఏంటి అని అంటే మొన్న జస్టిస్ రామవరపు రాజేశ్వరరావు గారు 222 పేజెస్ ఇచ్చారు కదా, ఆయన అన్న వాటి మీద నువ్వు పోరాడాల్సి ఉండింది. అరే మీరు అట్లెట్లా అంటారు సార్, మీరు అట్లెట్లా డాక్యుమెంట్ చేస్తారు సార్ అనాల్సింది. ఎందుకంటే ఆయన అన్నది దానికి మీనింగ్ ఉంది. హీ ఈజ్ ఏ జడ్జ్, ఆయన చెప్పిన దానికి మీనింగ్ ఉంది. మీరు ఆయన అన్న వాటికి తీసుకొని మీరు బాధపడుంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. అంతేగాని ఎవరో పొలిటికల్ అలిగేషన్ వేస్తే దట్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్. అరే పొలిటికల్ అలిగేషన్స్ వేస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు 1,00,000 కోట్లు తిన్నారు అని, కాళేశ్వరంలో తిన్నారని మన బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దుమ్మెత్తి పోస్తారు. పోనీ లేకపోతే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా శుద్ధపూసలా వీళ్ళు కూడా తిన్నారని వాళ్ళు అలిగేషన్ వేస్తారు. మరి అలిగేషన్ వేయగానే వాళ్ళు బాధపడుతురా అండి? పొలిటికల్ అలిగేషన్స్ ఎన్నో పడతాయి, రోజుకు ఒక్కొక్కరు విధంగా మాట్లాడుతూనే ఉంటాం. వాటికి రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. కానీ నిన్న ఈ పేరెంట్స్ రియాక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ పేరెంట్స్ పాపము నిన్న ఎవరైతే పేరెంట్స్ వచ్చిరో వాళ్ళందరూ జెన్యూన్ అండి. వాళ్ళ వాళ్ళ ఫేసులు, వాళ్ళ వేషభాషలు, వాళ్ళు మాట్లాడిన తీరు, వాళ్ళ వ్యక్తం చేస్తున్న ఆవేదన ఏది కూడా ఫేక్ కాదు, ఇట్ ఈస్ వెరీ రియల్. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళని ముందుకు పెట్టారు. ఎవరు? మనోళ్ళే, టీజీపీఎస్సీ వాళ్ళు ముందుకు పెట్టారు. అంటే ఎట్లుంటుందంటే సొసైటీలో ఇప్పుడు మన గ్రూప్లలో కూడా అండి ఒక ఆవేశపరుడు ఉన్నాడు అనుకోండి, ఏమైనా కొట్లాట కావాలంటే ఆయన ముందర పెడతాం, వాడైతేనే కరెక్ట్. అరే వీడిని రెచ్చగొట్టి వదిలేస్తే ఆయనకి ఇట్లా కీచి వదిలేసినాం అనుకో, వాడు పోయి కొట్లాడతాడు. ఇది కూడా అట్లనే. అసలు తప్పించుకొని కొంతమంది జెన్యున్ వాళ్ళకి ఏం చెప్పారంటే, అరే చూడు మీ వాడికి 3 కోట్లు ఇచ్చినవాట నువ్వు అని వీళ్ళని రెచ్చగొట్టారు. అరే మిమ్మల్ని ఎవరు అన్నారు సార్? మిమ్మల్ని ఎవరు అనలే అసలు. మేము అన్నది కూడా అదే కదా. 563 ఇంటూ 3 కోట్లు కాదు అంటే ఎంత, దగ్గర 1700 కోట్లు. మేము ఎవ్వరం కూడా 563 పోస్టులు అమ్ముడువైనా అనలే, మిమ్మల్ని ఎవరు అనలే. జెన్యున్ పీపుల్ని అనకపోగా మేమే మీకు సపోర్ట్ చేసినాం. ఎట్లా చెప్తా చూడండి. ఇప్పుడు మేమే కొట్లాడకపోయి ఉంటే ఈ జెన్యున్ పీపుల్ కూడా వచ్చి ఉండేవాళ్ళు కాదు. లెటర్స్ ఇప్పుడు కొంతమంది వచ్చారు కదా, వాళ్ళు కూడా వచ్చి ఉండేవాళ్ళు కాదు. అవి కూడా పీకేవి, అవి కూడా అమ్ముడు పోయేవి. కనీసము మాలాంటి వాళ్ళు కొట్లాడితే అన్నా మీలాంటి వాళ్ళు 370 400 ర్యాంకో ఏదో వచ్చింది, అది కూడా రాకపోతుండే. అవునా కాదా? ఇంకొకటి, యాక్చువల్గా మీరు ఆ 350 370 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కాదు, మీరు 120 100లో ఉండాల్సిన ర్యాంకులు. మిమ్మల్ని వెనక పడేసారు. కానీ మీకేం ఆనందం ఉందంటే మాకు ఏదో ఒకటి వచ్చిందిరా బాబు అంటారు. తృప్తి చెందుతున్నారు, తృప్తి. ఇక్కడ నేను గుర్తు చేస్తా, శేఖర్ కంబుల డైలాగ్ ఉంటుంది లీడర్లో. అన్నీ లాక్కొని అంటాడు లీడర్ సినిమాలో, వాడి దగ్గర ఉన్నదన్నీ లాక్కున్నాం అనుకో, అప్పుడు వాడు ఆకలితో అటు ఇటు చూస్తాడు. ఆయనకి రైస్ ఫ్రీ అని పడేస్తామని గొల్లపూడి మారుతిరావు అంటాడు మన రానాతో. ఆ డైలాగ్ని ఇక్కడ అన్వయించుకోండి. ఇప్పుడు మీకు టాప్ 100లో రావాల్సిన ర్యాంకులను తీసుకుపోయి 350 470 పెట్టిర్రు. మీరేమో మాకు ఇదే దాల్రాబాయి మీ కాల్ముక్త బాంచన్ అని మనము వీఆర్ ఫీలింగ్ హ్యాపీ. ఇది కరెక్ట్ కాదు అంటున్నాం మేము అనేది అది. దట్ ఈస్ వాట్ వీఆర్ ఫైటింగ్ ఫర్. ఉత్తగానే నేను నా పేరెంట్స్ మీరు అంత మీరు అంత బాధపడకండి సార్. మీరు వాళ్ళని అడగండి. ఎందుకు అడగండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అది కూడా దానికి కూడా ఒక ఉపమానం చెప్తాను. ఇప్పుడు మన ఇంట్లో పిల్లగాడో తప్పు చేస్తే బయట వాళ్ళు వచ్చి మనం తిడతారు, అరే మీ ఓడు ఇట్లా, మీ ఓడు అట్లా, మీ అమ్మాయి ఇట్లా, మీ అబ్బాయి అట్లా. అప్పుడు మనం ఏం చేస్తాం? అందరి ముందర మన వాళ్ళని డిఫెండ్ చేసుకుంటాం. చాట్ మా ఓడు అట్లా కాదు అది సరే అందరిని పంపించేస్తాం. కానీ ఇంటికి పోయాకైతే అడుగుతాం కదా, ఏందిరా సంగతి వారి
మరి వాళ్ళు అట్లా అంటున్నారు. లేకపోతే అమ్మాయి ఏంది సంగతి, ఇందులో ఎంత నిజం ఉంది? సరే వాళ్ళందరూ అన్నారు అప్పట్లో నిన్ను నిన్ను కాపాడినా, నేను ప్రొటెక్ట్ చేసిన, కానీ దీంట్లో వాస్తవం ఎంత అని అడుగుతామా అడగమా? అంతేగాని ఉత్తగా అయితే మనం లోపల తీసుకుపోం కదా. మరి అట్లనే మీరు కూడా అడగండి సార్. ఇప్పుడు సరే బయటకి అలిగేషన్ వేసిన వాళ్ళ మీద మీరు దుమ్మెత్తి పోసారు, నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, కరెక్టే. కానీ వాళ్ళని అడగండి టీజీపీఎస్లో కూడా ఇంటికి తీసుకుపోయి, సార్ ఏంది సార్ ఆయన అట్లా రాసిండు జడ్జి గారు, అసలు ఏంది సార్ ఈ పబ్లిక్లో ఎవడెవడో మాట్లాడుతున్నాడు, మరి దీంట్లో మన ఎంతవరకు వాస్తవం ఉంది సార్, మరి ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏంది సార్, ఆ ర్యాండమైజేషన్ ఏంది, ఆ 2 హాల్ టికెట్లు ఇచ్చుడు ఏంది, ఈ కథ ఏంది సార్ అని మీరు ఎందుకు అడుగుతలేరని అడుగుతున్నా. ఈ 563 పీపుల్ని ఎందుకు అడుగుతలేరని అడుగుతున్నా. కాదండి, మీరు ఇప్పుడే ఇంత భయపడితే, ప్రశ్నించడానికి ఇంత భయపడితే, రేపు మీకు నిజంగా జాబ్ వచ్చిందనుకోండి, మీరు 100% నిజాయితీగా చేయగలుగుతారా అండి జాబు? చెప్పండి. మీరు 100% నిజాయితీగా చేయగలుగుతారా? ఏవో ఒక ప్రెషర్స్ వస్తాయి, అన్నిటికీ తలొగ్గుతారా? ఇప్పుడు మీరు టీజీపీఎస్సీ నేను అంటే మీ జాబులు పోతాయని భయపడుతున్నారండి. కానీ రేపు నిజంగానే అట్లాంటి పరిస్థితి వస్తే మరి అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారు? అంటే ఎవ్రీ టైం కాంప్రమైజ్ అవ్వకుంటూనే ఉంటారా లైఫ్లో అనేది నా పాయింట్ కదా. అది ఆలోచించుకోవాలి కదా. మీరు జాబ్ కోసం ఇంత తాపత్రయపడుతున్నారు. అరే ఈ జాబ్ కాకపోతే ఏమైందండి, సరే గ్రూప్ 1 ఆఫీసర్ కాలేదు, మీ టాలెంట్కి ఇంకా అంతకంటే మంచిది వస్తుంది కదా. గ్రూప్ 1 ఆఫీసర్ కాకపోతే ఏమైంది, ఇంకా అంతకంటే యూ విల్ బికమ్ ఏ బెటర్ ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు, లేకపోతే ఒక గ్రేట్ ప్రొఫెసర్ అయి ఉండొచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, మీలో ఇవన్నీ ఉన్నాయి. గ్రూప్ 1 ఆఫీసర్ ఏముంది, సరే కాలేదు, దట్స్ ఓకే. ఇప్పుడు నేను ఇంత చదివినామండి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి అన్ని వదిలేసి చదివినాము, కాలేదు, ఏం చేసినాం, మళ్ళీ వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాం కదా. అంతే. కానీ ప్రశ్నిస్తున్నాం. మేము ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే వెరీ సింపుల్. ఇప్పుడు ప్రశ్నించకపోతే రేపు మా నెక్స్ట్ జనరేషన్ పాడవుతుంది. ప్రాబ్లం అది. ఇప్పుడు ప్రశ్నించకపోతే రేపు నా నెక్స్ట్ జనరేషన్ పాడైతే, ఇప్పుడు నేను మిడ్ ఏజ్లో ఉన్నా, రేపు నేను ముసలైతా. నేను ముసలైన తర్వాత ఈ వ్యవస్థకి ఎందుకు కారణం అని అంటే నాకే అనిపిస్తుంది నా మైండ్లో, అరే నేను ఆ టైంలో నాలాంటి వాడు ఎవడైనా గట్టిగా మాట్లాడుంటే ఈరోజు ఇట్లా ఉండేది కాదురా పరిస్థితి అని అప్పుడు అనిపిస్తుంది 60 ఏళ్ళ తర్వాత. ఆ రిగ్రెట్స్ ఉండొద్దనే ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మనం ఈరోజు ప్రశ్నిస్తే కనీసం నెక్స్ట్ జనరేషన్ అయినా బాగుపడుతుందండి. దట్ ఈస్ వాట్ అవర్ థింకింగ్ ఈస్. ఇప్పుడు మనం తిడతాం కదా, మన 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 పూర్వీకులు గట్టిగా ఉండుంటే మనకి ఈరోజు ఈ దుస్థితి ఉండేది కాదు కదా. అవునా కదా. మరి అట్లనే మనోళ్ళు అప్పుడు ప్రశ్నించలేదు. సరే అప్పుడంటే నడిచిపోయిందండి, ఆ టైంలో స్వాతంత్రము మన్నువాసనం తర్వాత మన ఇవన్నీ ఉండే అంత అవేర్నెస్ లేదు. కానీ ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, అందరూ చదువుకున్నారు, జ్ఞానం వచ్చింది. ఒక ముందు జనరేషన్తో పోలిస్తే ఈ జనరేషన్కి నాలెడ్జ్ ఉంది కదా, మరి దాన్ని వాడాలి కదా. ఎంతసేపు మనం చైనాతోని జపాన్తోని కంపేర్ చేసుకుంటాం, కానీ వాళ్ళు చేసేది మనము ఇది చేయం. పేరుకేమో డెమోక్రసీ అంటాం. చైనాలో డెమోక్రసీ లేదు, చైనాలో మొత్తం కమ్యూనిస్ట్. కానీ ఎట్లుంది చైనా, మనం ఎట్లా పాడాను. కమ్యూనిస్ట్ కంట్రీ ఉంది, అట్లా ఒక డిక్టేటర్షిప్ ఉన్న సౌదీ అరేబియా గల్ఫ్ చూసుకుంటే వాళ్ళు అంత డిక్టేటర్ ఉండి రాజుల వ్యవస్థ ఉండేమో వాళ్ళు అద్భుతంగా పరిపాలిస్తారు, వాళ్ళ దేశం బాగుంది. మనకేమో డెమోక్రసీ ఉండి మనకి ఈ విధంగా ఉంది. ఇదే కదా. ఇప్పుడు పాలకులు ఒక విధంగా దోచుకుంటారు మనల్ని, అది అర్థమవుతుంది. కానీ ప్రజలు కూడా అట్లే ఉన్నారు కదా. ప్రజల్లో ఏం తక్కువ వేరు, మనమే తక్కువ వేరమా? మనం కూడా అట్లే ఉన్నాం. మనం కూడా మన స్వలాభం కోసమే చూసుకుంటున్నాం అంతే. నిన్న కేసే ఎంతసేపు అలిగేషన్ 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 అలిగేషన్, ఇదే మాట. ప్రతి తల్లి అదే మాట, ప్రతి తండ్రి అదే మాట. ఒక్కరన్నా సార్ బుర్రా వెంకటేశం గారు మీరు ఏంది సార్ ఇది, మీరు మూడవ చైర్మన్, మరి మీరన్నా వచ్చి జనార్దన్ రెడ్డి గారి మీద అలిగేషన్ వేసి ఆయన వెళ్ళిపోయిండు. మహేందర్ రెడ్డి గారు అయితే అసలు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలే, ఆయన పోయిండు. మరి మీరన్నా వచ్చిర్రు. బుర్రా వెంకటేశం గారు అయితే మీకు తెలియదు, ఎంతమందికి తెలుసో తెలియదు, 1995లో ఆయన సెలెక్ట్ అయ్యారు. ఏది ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్, ఆయన ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ర్యాంక్ అప్పుడు యూపీఎస్సీ మొత్తం ఇండియాలో 15th ర్యాంక్ వచ్చిండు ఆయన. మన నల్గొండ జిల్లా, ఇప్పుడు జనగాం జిల్లా ఉంటారు ఆయన, అంత చిన్న పల్లెటూరు. ఆయన అప్పటి నుంచి ఆయన అందులో రాకముందే ఆయన 1991లో ఆయన హీ వాజ్ ఎన్ బుర్రా వెంకటేశం గారు ఆల్రెడీ సెంట్రల్ ఎక్సైజ్లో కస్టమ్స్లో ఆయన ఆఫీసర్ అయి ఉండి సెకండ్ టైం మళ్ళీ వితౌట్ ప్రిపరేషన్ ఆయన హీ వాజ్ సెలెక్టెడ్ ఇంటూ యూపీఎస్సీ. నాకు ఇది అంతా ఎట్లా గుర్తుందంటే, నేను చిన్నగా ఉండే అప్పుడు బుర్రా వెంకటేశం గారు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వచ్చినప్పుడు నేను చాలా చిన్నపిల్లగాను, స్కూల్కి వెళ్తున్నప్పుడు. నాకు ఇంకా గుర్తుంది ఆయన అంత అప్పుడు మా ఫాదర్ యూస్ టు టెల్ మీ, అరే ఈయన చూడు మన స్టేట్ నుంచి ఇట్లా వచ్చిరని. మరి ఆయనకు చాలా మంచి నేమ్ ఉంది. మరి అంత మంచి నేమ్ ఉన్న బుర్రా వెంకటేశం గారు ఈ వీడియో చూసినట్టయితే మీరు కూడా
మరి మీరన్నా సార్ మీకు ఇప్పుడు ఎంత సార్, ఇప్పుడు 57 ఇయర్స్ కదా, ఇంకొక 3 ఇయర్స్ మీరు రిటైర్ అయిపోతారు. పోనీ ఇంకొక 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకున్న 5 ఇయర్స్. ఒక 5 ఇయర్స్ తర్వాత మీరు శేష జీవితం స్టార్ట్ చేసినప్పుడు మీకు అనిపిస్తుంది కదా సార్, అరే 2025లో వీళ్ళు మనం చేసినాం అప్పుడు టీజీపీఎస్సీ. ఇప్పుడు అనిపిస్తలేదు మీకు? ఇప్పుడు మీకు ఐ నో యూ మైట్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్, మీకు చాలా ఫోర్సెస్ ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు మీకు అనిపిస్తుందా లేదా 2020? ఎందుకంటే మీరు యు ఆర్ నాట్ ఏ పొలిటికల్ పర్సన్, యు ఆర్ ఏ పర్ఫెక్ట్ బ్యూరోక్రాట్. మీరు చదివి టాలెంట్తో ముందుకు వచ్చిన వాళ్ళని మీకే తెలుసు. మీరు ఎన్ని కలెక్టర్స్కి, ఎన్ని జిల్లాల గ్రామపచోడవరంకి చేసిరు, కడపకి చేసిరు, వాటికి చేసిరు, అవన్నీ తెలుసు ప్రజలకి. మంచి మంచి బీసీ సంక్షేమ హెడ్ ఇంత చేసిరు. ఇంత ఇంత పర్ఫెక్ట్గా బ్యూరోక్రాట్గా మీరు వ్యవహరించరు. రేపు మేము కాదు సార్, నాలాంటోడు కాదు, రేపు మీ మన్మరాలో అడుగుతాడు, మీరు ఆన్సర్ చెప్పాలి కదా. తాతయ్య మీరు మనం 2025లో జరిగిన దానికి నీకు ఏమనిపిస్తలేదా అని ఒక క్వశ్చన్ అడుగుతారు అనుకుందాం. మీ మన్మరాలు అడుగుతారు కదా. కొన్ని అడగకపోయినా మీకే పండుకున్నప్పుడు శేష జీవితంలో మీకు అనిపించదా అండి? అప్పుడు దానికి ఏం ఆన్సర్ చెప్తారు సార్ మీ హార్ట్కి? అంతేలే అంటే ఈ ఈ సొసైటీలో బతకాలంటే కొంతమందికి తలొగ్గాలని చెప్పుకుంటారా అండి? మరి అట్లయితే మరి ఇంత గ్రేట్ పొజిషన్స్ చేసి ఇట్లా ఇవన్నిటికీ మీనింగ్ ఏముంటుంది? మీరే చెప్పండి సార్. ఈ బుర్రా వెంకటేశం గారు పాపము ఆయన నలిగిపోతున్నారు. మనకు అర్థమవుతుంది, అల్టిమేట్గా నలిపేది ఈ పొలిటికల్ దాంట్లో నలిగిపోయేది ఎవరంటే ఈ మధ్యలో ఉన్న టీజీపీఎస్సీ హెడ్స్లో నలుపుతారు. ఇప్పుడు ఆయన నలిగిపోతున్నారు, అంత క్లియర్గా తెలుస్తుంది. మనం బయటకు వెళ్ళి చూసి చెప్పొచ్చు, దానికి ఏమి ఆయనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వీ నో వెరీ క్లియర్లీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఆయన తెలియదు, ఎందుకంటే ఆయన హీజ్ పర్ఫెక్ట్ బ్యూరోక్రాట్ కదా, ఈజ్ నాట్ ఎ పొలిటికల్ పర్సన్. ఆలోచించండి సార్. మేము ఇంత స్టూడెంట్స్ నిన్న పేరెంట్స్ని తీసుకొచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టించారు అంత మంచిగా. అంటే ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే వెరీ సింపుల్, కామన్ సెన్స్, పబ్లిక్ అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు జాబు రానోళ్ళు మీ మీద రాళ్ళేస్తున్నారు, ఇప్పుడు జాబు వచ్చిన వాళ్ళు కూడా మీ మీద రాళ్ళేస్తారు. ఎందుకు సార్? మీరు మాకు జాబు ఇట్లా ఇచ్చినట్టే ఇచ్చి నోటికాడ బుక్క వాపస్ లాక్కున్నారు అని వాళ్ళు మీ మీద రాళ్ళు వేయకముందే మీరు ఏం చేసారు? ఒక షీల్డ్ అడ్డం పెట్టారు. ఏదో షీల్డే నిన్న ప్రెస్ మీట్. అంటే ఆ రాయి పోతుంది, తగులుతుంది, మళ్ళీ వాపస్ మాకే వస్తుంది. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా కనబడుతుంది. క్లియర్? మీరు ప్రొసీజరల్ ల్యాప్సెస్ గురించి ఆన్సర్ చెప్పకుండా 3 కోట్లు అనే పాయింట్ మధ్యలోకి తీసుకొచ్చి ఇరికిచ్చి, అది ఎవడో అన్నాడు మీడియాలో, అది ఏం పాయింట్ సార్? దిక్కుమాలిన పాయింట్ ఎవడో అన్నాడు, మస్తు అంటారు. ప్రొసీజరల్ ల్యాప్సెస్ కోర్టు చెప్పిన, ఎన్ఆర్ఆర్ గారు చెప్పిన దాని మీద ఆలోచించకుండా, దాని గురించి మాట్లాడకుండా ఈ 3 crores అనే పాయింట్ తెచ్చి ముందర పెట్టి దాని మీద పెద్ద డిస్కషన్ చేసి, ఎందుకు సార్ అది డిస్కషన్? మరి ఇప్పుడు మీరు నిన్న పెట్టించారు కదా, మరి మనల్ని కూడా పెట్టిస్తారు. రేపు పేరెంట్స్ అందరూ పెడతారు, ఊర్లలోకి వెళ్ళి వస్తారు సార్. వీళ్ళు కూడా ఇదే ప్రెస్ మీట్లో వీళ్ళు కూడా వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. మేము 5 రూపాయల బియ్యం తిన్నాం, కేసీఆర్ 5 రూపాయల బియ్యం తిన్నాము, అశోక్ నగర్లో పోయి కూడా గణేష్ చర్చి, ఇప్పుడు ఈ టైం కదా, మొన్న జరిగింది కదా గణేష్ సీజన్లో, అమ్మవారి సీజన్లో ఏ గల్లీలో ఎవడు భోజనం పెడతారో పోయి తిందామని ఆవురవరం అంటూ వెయిట్ చేస్తారు. ఒకసారి రండి సార్, ఒకసారి అశోక్ నగర్ రండి. ఎంత నాంపల్లికి వెళ్ళి గిన్నే కదా, నాంపల్లి తర్వాత మీకు లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ కూడా అశోక్ నగరే కదా. గట్టి కొడితే 15 నిమిషాలు. ఒక్కసారి రండి సార్, ఒక్కసారి వచ్చి అశోక్ నగర్కి వచ్చి మాట్లాడండి, తెలుస్తుంది. ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు కూడా ఉన్నాయి కదా, పోలాన్ని ఎట్లా తవ్వుతున్నారు, ఎప్పుడైనా వచ్చిరా సార్? ఎప్పుడు రాలే కదా. మరి ఇది ఎందుకు కనుక్కోవట్లేదు సార్? మీరు ఇప్పుడు యూపీఎస్సీ చైర్మన్ కలవడానికి ఇక్కడ నుంచి ఢిల్లీ పోతురట, అది మనం న్యూస్లో చూసినాం. ఇక్కడ నుంచి ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ పోకూడదు సార్, అక్కడ నుంచి ఇటు రండి సార్ అంటున్నారు. అంతే కదా. నాంపల్లి, బషీర్బాగ్, మళ్ళీ చెప్తున్నా, నాంపల్లి, బషీర్బాగ్, ఆ తర్వాత హిమాయత్ నగర్, నారాయణ కూడా, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అయిపోయా 20 నిమిషాలు ఉంటారు. మరి మా బాధలు కనుక్కోండి సార్ అంటే మీరు యూపీఎస్సీకి పోబడుతుంది. సో ఇది ఆవేదన. అది నిన్న పేరెంట్స్ మీటింగ్ అనేది చాలా బాధ కలిగించిన విషయం. అంటే వాళ్ళని ఎందుకు సార్ ఏడిపించారు? ఆ తల్లులని, ఆ తండ్రులని వచ్చి వాళ్ళని మీడియా ముందర ఏడిపిస్తే మనకేం ఆనందం అంటున్నా. ఒక తల్లి, అందరు పేరెంట్స్ వచ్చి నిజంగానే వాళ్ళు, ఒక అమ్మాయి, ఒక లేడీ, ఒక తల్లి అంది, మాకు పాల ప్యాకెట్ కొనుక్కోవడానికి లేదురా నాయన అంటే నువ్వు 3 కోట్లు అనబడితే బరాబర్, అది అన్నది 100% కరెక్ట్.
అరే వాళ్ళ భాష, వాళ్ళ భాష, వాళ్ళ వేషధారణ, వాళ్ళ ఫేసులు చూస్తే తెలుస్తలేదా సార్ వాళ్ళు 3 కోట్లు ఇచ్చేటట్టు ఉన్నారా? వాళ్ళని ఎగేయడం ఎందుకు అంటున్నా, వాళ్ళని ముందు పెట్టడం ఎందుకు సార్? మరి అట్లయితే మొత్తం 563 తీసుకురావాల్సింది. 563 పీపుల్ తీసుకొచ్చి పెట్టి ఉండి వీళ్ళందరూ చూడు 563 మంది అనాల్సింది. మీరు ఒక 50 నుంచి 100 మందిని తీసుకొచ్చి మిగతా వాళ్ళు మాత్రం వెనుక ఉంటే వీళ్ళని మాత్రం ముందు పెడితే ఇది రెచ్చగొట్టే వ్యవహారమే, క్లియర్గా తెలుస్తున్న వ్యవహారమే. అంటే పబ్లిక్ అర్థమవుతుంది, పబ్లిక్కి అన్నీ అర్థమవుతున్నాయి అంటున్నా. మేము ప్రూవ్ చేయలేము, మీరు అనొచ్చు, మీరు అదే పాయింట్ మాట్లాడతారు. నిరంజన్ రెడ్డి గారు కోర్టులో మాట్లాడితే అదే పాయింట్ మాట్లాడతారు. మీరు అలిగేషన్ చేస్తారు, మీ దగ్గర ప్రూఫ్స్ లేవు. నేను అదే చెప్తున్నా, మా దగ్గర లేవు, ప్రూఫ్స్ లేవు. మీకు కూడా తెలుసు, మాకు ప్రూఫ్స్ దొరకమని కూడా తెలుసు. ఎట్లా దొరుకుతాయి సార్? ఒక సామాన్యుడిని మీరు టీజీపీఎస్సీకి లోపల కూడా రానియరు, మాకు ప్రూఫ్స్ ఎట్లా దొరుకుతాయి? మాకు దొరకవు, అది మీకు కూడా తెలుసు. కానీ ఈ అలిగేషన్ వేయకుండా చేసుకోవాల్సిన బాధ్యత మీది. అసలు అలిగేషన్ దాకా కూడా రావద్దు కదా అంటున్నా. అంటే మీరు చేసేటాన్ని చేస్తారు, అల్టిమేట్గా మిమ్మల్ని మీరు కవరప్ చేసుకోవడానికి నువ్వు అలిగేషన్ చేస్తున్నావు అంటారా? అసలు అది ఈ వాదన నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మేము అలిగేషన్ చేయలేదు. నిన్న రాత్రి కూడా నేను మా ఫ్రెండ్ యోధన్తో వీడియో చేస్తే యోధన్ అంటాడు, భయ్యా నువ్వు అలిగేషన్ చేస్తున్నావు, ఎట్లా నువ్వు వాళ్ళకి ఫ్రాడ్ జరిగిందని నువ్వు ఎట్లా చెప్తున్నావు నన్ను క్వశ్చన్ అడిగి. నిన్న నైట్ వీడియో చూడండి ఎవరన్నా. నేను ఒకటే పాయింట్ అంటున్నా, నేను అలిగేషన్ చేసినా కదా, నేను అంటున్నా కదా, నేనైతే సామాన్యుడిని. ఇప్పుడు అవే అలిగేషన్స్ అని మొన్న ఎన్ఆర్ఆర్ గారు అన్నారు కదా. ఎన్ఆర్ఆర్ గారు సంతకం పెట్టి స్టాంప్ వేసి 222 పేజీల డాక్యుమెంట్లో చెప్పిండు ఇది ఫ్రాడ్ జరిగింది అని. నేను అనలేదు, ఇప్పుడు ఆయన అంటుండు కదా. ఇప్పటిదాకా మీరు నన్ను అడగవచ్చు, అయితే నువ్వు అలిగేషన్ చేస్తున్నామని. నేను అలిగేషన్ చేసిన, కానీ ఆయన ధృవీకరించిండు కదా. జస్టిస్ ఆనరబుల్ ఎన్ఆర్ఆర్ హ్యాస్ ఎండార్స్డ్ ఆల్ అవర్ అలిగేషన్స్. ఇప్పుడు దీనికేం ఆన్సర్ చెప్తారు? ఇది చెప్పండి. కొత్తగా నాలాంటి వాడు యూట్యూబ్లో ఎన్నో మాట్లాడతారు, అది మ్యాటర్ కాదు కదా. ఆయన కదా చెప్పింది. నేనేమన్నా పోయి ఎన్ఆర్ఆర్ గారిని సార్ నాకు ఫేవరబుల్గా మాట్లాడండి సార్ అని రిక్వెస్ట్ చేసినా, కొన్ని డిమాండ్ చేసినా? పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆ సినిమాలో కెమెరామెన్ గంగతో ఎవరైనా హైకోర్టుని డిమాండ్ చేస్తారా అని బ్రహ్మానందాన్ని కొడతారు, అట్లేమన్నా చేసినా? అట్లా లేదు కదా. ఆయన చెప్పిండు, అంత క్లియర్గా చెప్పిండు, ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయని పాయింట్ బై పాయింట్ రాసుకుంటూ వచ్చిండు. ఆ ఒక్క పాయింట్ నిన్న ఎవ్వరు మాట్లాడలే. పైగా 3 కోట్లు. నేను అదే చెప్తున్నా. నేను ఈ వీడియోతో ఎవరైతే 563 పేరెంట్స్ ఒకవేళ వీడియో చూస్తే నేను అదే అడుగుతా సార్, మీకు ఏంటంటే మీ పేరెంట్స్ ఎవరైతే మీరు పేరెంట్సే, మాకు పేరెంట్స్, ఆల్మోస్ట్ మా పేరెంట్స్ లాగానే ఇంచుమించు, ఎందుకంటే అందరం ఒకటే కదా. సో మిమ్మల్ని మీకు అదే చెప్తున్నా, మీరు వాళ్ళని ఒకసారి అడగండి. ఇందాక చెప్పినట్టే, ఇప్పుడు మనం బయట వాళ్ళతో ఎంతమందితోనైనా పోరాడతాం, కానీ ఇంటర్నల్గా మన పిల్లగాడికి వచ్చినాక ఒరే తప్పు నీది ఎంత ఉందని అయితే అడుగుతాం కదా, ఇంటికి లోపలికి తీసుకుపోయి. అట్లనే వాళ్ళని అడగండి, సార్ మరి ఏంది సార్ ఈ కథ ఏంది, ఇది లొల్లి ఏందని వాళ్ళని అడగండి సార్. మరి బయట వాళ్ళతో ఎందుకు పోరాడతారు ఉత్తగా? ఎందుకు వచ్చింది? మొన్నటిదాకా మీరు మేము ఒకటే, ఇప్పుడు వాళ్ళు మన ఇద్దరికి మధ్యలో ఒక గీత గీసిర్రు, మీరు అటు సైడ్ పోయారు, మేము ఇటు సైడ్ వచ్చినాం, అంతే. ఇప్పుడు జరిగింది అది. సో ఇది చాలా ఇంటెలిజెంట్గా మన గవర్నమెంట్ బైఫర్కేషన్ ఒక గీత గీసింది మనలో. అరే ఎన్ని తెలియదు సార్, మనం ఎన్ని సినిమాలలో చూడలే, సేమ్ కులమోడికి అరే ఆడ మంచిగా అందరు మంచిగా ఉంటుంటే ఒకటి పెడతారు. ఏది, అరే వాడు మనోడు కాదు, వాడు మన కులం కాదు, ఏదో ఉంటాయి కదా ఊళ్ళలో పంచాయతీలు మనం చూస్తాం కదా, సమ్ కైండ్ ఆఫ్ ఫిట్టింగ్ పెడతారు. ఇప్పుడు అదే ఫిట్టింగ్ పెట్టారు కథ. 563 అందరేమో అటు పోయారు, వీళ్ళందరేమో ఇటు వచ్చారు. ఇప్పుడు ఇక కొట్టుకోరు, ఇద్దరం కొట్టుకుందాం, మేము కొట్టుకుందాము. స్టేట్ మాత్రం వాళ్ళకి మాత్రం రేవంత్ రెడ్డి అంటాడు నాకు ఖజానాలు డబ్బులు లేవు అన్నాడు. ఇప్పుడు అదే ఆయన అన్నాడు, హ్యాపీగా ఉంది అమ్మాయ, ఇక ఇల్లు కొట్టుకొని ఇంకొక 1-2 years వరకు ఈ గ్రూప్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన హీ ఫీల్ హ్యాపీ. హీ విల్ ఎంజాయ్ ఫర్ 2 years. బయటకేమో మీరు హ్యాపీ అంటారు కానీ లోపల మాత్రం హ్యాపీ ఉంటుంది ఆయనకి, అమ్మయ్య ఇది ఆగింది, ఇంకో కొత్త నోటిఫికేషన్ ఇవ్వక్కర్లేదు, అండ్ ఇప్పుడు వీళ్ళకి జాబ్ ఇవ్వక్కర్లేదు, అండ్ అట్ ద సేమ్ టైం మన పేరే చెప్పొచ్చు, ఏమని మీరే కేసులు పెట్టారు అని మన పేరే చెప్పొచ్చు. ఇంకొక 1-2 years టైం పాస్ చేయొచ్చు. నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద మట్టి పోయొచ్చు, దుమ్ము పోయొచ్చు, వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద. వాళ్ళు మంచిగానే ఉన్నారు, వాళ్ళు మంచి కార్లో తిరుగుతారు, ఫార్చునర్ కార్లో తిరుగుతున్నారు. 5 రూపాయల బియ్యం తినేది ఎవడంటే యాషోక్నాల్లో పోరగాళ్ళు బస్. నాలాంటోడు ఏదో పాత జాబులు ఉంటే అందులోకి ఎక్కుతాం, ఏదో చేద్దాం అనుకుంటాం స్టేట్కి, ఏం చేయలేం పరిస్థితి, అంతే బస్.
అదండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య వర్మ సైనింగ్ ఆఫ్.